హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామారావు సీత 35 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రోజులాగానే ఆలస్యంగా వచ్చిన మానసని చూసిన డాక్టర్ సదానందం, ఇంత ఆలస్యంగానా వచ్చేది మానస? నీకు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలీదా? ఎప్పటికి మారుతావు? అందులోనూ మనది డాక్టర్ ప్రొఫెషన్. ఇందులో టైం పంక్చువాలిటీ కంపల్సరీ ఉండాలి. ఆ మాత్రం తెలియకపోతే ఎలా? అంటూ విసుగ్గా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి మిగతా అందరి వైపు చూసి, మరో 15 మినిట్స్‌లో అందరూ సర్జరీకి హాజరు కావాలి. ఈరోజు ఒక అరుదైన గుండె ఆపరేషన్ ఉంది. దానికి అటెండ్ అవ్వడానికి ముందే ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ అందరూ క్షుణ్ణంగా స్టడీ చేయండి అంటూ తన చేతిలో ఉన్న హార్ట్ ఆపరేషన్‌కి సంబంధించిన వివరాలున్న ఫైలు వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు సదానందం. అతను వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆ హార్ట్ సర్జరీ వివరాలున్న ఫైల్ స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఆ ఆపరేషన్ కోసం డీన్ వస్తున్నాడని అందరూ కంగారు పడుతూ ఉంటే, మానస మాత్రం చాలా కూల్‌గా ఉంది. అసలది పెద్ద విషయమే కాదు అన్నట్లుగా ఆ విషయం బుర్రలోకి ఎక్కించుకోకుండా వదిలేసి ఆ ఫైల్ స్టడీ చేయడంలో పడిపోయింది మానస. చెప్పిన టైంకి స్టాఫ్ రూమ్ నుండి అందరూ సర్జరీ జరిగే ఆపరేషన్ థియేటర్‌కి వచ్చారు. మానస ఆ సర్జరీకి అటెండ్ అయ్యే ముందు తన వైట్ కోట్ తీసేసి తన గౌన్ తన గౌన్ మీద స్క్రబ్, సూట్, చేతులకు గ్లౌజులు, తలపై కాటన్ హెడ్ క్యాప్ వేసుకొని ఆపరేషన్ థియేటర్ ముందు నిలబడింది. మానస మనసులో, మానస, భయపడకు. నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి. అస్సలు టెన్షన్ పడకు. లోపల ఏం చూడాల్సి వచ్చినా సరే కొంచెం కంట్రోల్లో ఉండు అని గట్టిగా తనను తాను మోటివేట్ చేసుకొని రిలాక్స్ అవుతూ ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టింది. మానసాని చూసిన తన ఫ్రెండ్ సిరి తన దగ్గరకు వచ్చి మెల్లగా, మానస, ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. ఈ పేషెంట్ రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది. అంతేకాకుండా మన హాస్పిటల్ డీన్‌నే ఈ ఆపరేషన్ నిర్వహించబోతున్నాడు. ఆపరేషన్ చేయబోతున్న డీన్ హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్. కాబట్టి నువ్వు ఆయన ముందు దయచేసి ఆ పేషెంట్ బ్లడ్ చూసి స్పృహ తప్పకే నీకు దండం పెడతాను. ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా లేదంటే వర్క్ సరిగ్గా చేయకపోయినా డీన్‌కి చాలా కోపం వస్తుందంట. అందుకే నీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. దయచేసి ఎప్పటిలా బ్లడ్ చూసి స్పృహ తప్పకుండా ఉండు అన్నది సిరి. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? అవతల వచ్చేది డీన్ అయినా వాళ్ళ బాబైనా సరే, ఐ డోంట్ కేర్. ఆడ పులి ఇక్కడ అని గొప్పగా స్టైల్ కొడుతూ మాట్లాడింది మానస. అవునవును, నీ సంగతి నాకెందుకు తెలీదు? నువ్వు ఆడపులివే. కాకపోతే బ్లడ్ చూస్తేనే స్పృహ తప్పి పడిపోతుంది ఈ పులి. అందుకే చెప్తున్నాను తల్లి, కొంచెం జాగ్రత్తగా ఉండు. ప్రతి చోట నిన్ను కాపాడలేక నేను చస్తున్నాను అని వెటకారంగా అన్నది సిరి. ఎహె, ఆపవే. నువ్వేం ఫ్రెండ్ అసలు? నేను డీల్ చేస్తాను కదా అని సిరికి అభయం ఇచ్చింది మానస. మానస పేషెంట్‌కి అనస్థీషియా ఇవ్వడానికి సిరంజ్‌లో మెడిసిన్ నింపి పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్‌గా అదే సమయానికి మానస చూపు ఆ పేషెంట్ బెడ్ మీద పడ్డది. మానస చూపంతా పేషెంట్ బెడ్ మీద నుండి కింద పడుతున్న బ్లడ్ వైపే ఉంటే, అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్లందరి చూపు తన మీదుంది. అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా మానస స్పృహ తప్పి నేలపై పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు తమ చేతులకున్న గ్లౌజెస్ తీసేసి తనని పక్కనే ఉన్న మరో బెడ్ మీద పడుకోబెట్టడానికి ఎత్తుకొని వస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అడుగుపెట్టాడు మన హీరో భరత్. ఆమెను చూసిన భరత్, ఈ అమ్మాయి రోడ్డు మీద కనపడ్డ అమ్మాయే కదా! ఏమైంది తనకి? అని ఆలోచిస్తూ అక్కడున్న వాళ్ళని చూసి గంభీరంగా, ఏమైంది అమ్మాయికి? ఏంటి తన ప్రాబ్లమ్? అని అడిగాడు. అందరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. భరత్ వాళ్ళ వైపు చూసి, ఏంటి అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరు? అసలిక్కడ తనకేం పని? ఆపరేషన్ థియేటర్‌లో తనెందుకుంది? ఎవరు రానిచ్చారు తనని? అని చాలా సీరియస్‌గా అడిగాడు. అక్కడ డాక్టర్లలో ఒకరు భయం భయంగా ముందుకొచ్చి, సార్, ఆ అమ్మాయి పేషెంట్ కాదు. తను కూడా డాక్టర్‌నే. అనస్థాలజిస్ట్. కాకపోతే తను చాలా వీక్ పర్సన్‌లా ఉంది. పేషెంట్ రక్తం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది సార్ అన్నాడు. ఆ విషయం భరత్‌కి కోపం తెప్పించింది. ఒక అనస్థాలజిస్ట్ అయ్యుండి ఇలా పేషెంట్ రక్తస్రావం చూసి పడిపోవడం ఏంటి అనుకున్నాడు.
సీనియర్ డాక్టర్లంతా ఆపరేషన్‌లో బిజీగా ఉండడంతో మానసకి ట్రీట్మెంట్ చేయడానికి ఎవ్వరూ లేరక్కడ. కాసేపటికి మానస భయంగా ఉలిక్కిపడి లేచింది. స్పృహలోకి వచ్చిన మానస ఆ రూమ్‌లో ఉన్న డాక్టర్లందరిని చూసి ఏమంటారో అని టెన్షన్ పడ్డది. బెడ్ మీద నుండి దిగిన మానస తిన్నగా తన ఫ్రెండ్ దగ్గరకొచ్చి మెల్లగా చెవిలో "ఏమైంది సిరి? ఏమైనా ప్రాబ్లమా? ఎందుకందరూ అంత సైలెంట్‌గా ఉన్నారు? ఏమైనా జరిగిందా?" అని ఏమీ తెలియనట్లుగా అడిగింది. సిరి చిన్నగా పెదవులు కదిలిస్తూ "ఏయ్! డీన్" అని చెప్పింది. కానీ మానసకు సిరి చెప్పింది అర్థం కాలేదు. ఏం చెప్తున్నావు? సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. ఇంత సైలెంట్‌గా ఎందుకున్నారందరూ? నువ్వు కూడా మాట్లాడకుండా సైగలు చేస్తావేంటి? అని అయోమయంగా అడిగింది మానస. సిరి చాలా అంటే చాలా మెల్లగా, గుసగుసగా ఇప్పుడే మన డీనొచ్చాడే, నువ్వు సైలెంట్‌గా నిలబడు మానస. ఆయన మన వెనకాలే ఉన్నారు. నీకు దండం పెడతాను. కాసేపు మాట్లాడకే అని చెప్పింది. మానస చూపు అక్కడున్న మెడికల్ మీద పడింది. అయితే వారందరిలో డీన్ ఎవరని మానసకి తెలీదు. సిరి, మానస గుసగుసలాడుకోవడం చూసిన భరత్, మానసాని చూసి కోపంగా బేస్ వాయిస్‌తో "అస్సలు మీరేం డాక్టర్? మీరు ఒక అనస్థాలజిస్ట్ అయ్యుండి ఇలా రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక పేషెంట్‌కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు?" అని అన్నాడు. భరత్ మాటలకి మానసకి చాలా కోపం వచ్చింది. అతనికి సమాధానం ఇవ్వాలని నోరు తెరిచే సమయానికి సిరి భయపడి అడ్డుపడ్డది. మానస భరత్‌ని తిట్టడానికి చూస్తోంది అని అర్థమైన సిరి నెమ్మదిగా మానస చేతిని పట్టుకుని ఆపుతూ చిన్నగా "ఏయ్ మానస, నువ్వేం చేస్తున్నావు? అతనెవరనుకున్నావు? ఆయనే మన డీన్" అని చెప్పింది మెల్లగా. భరత్ ఇంకా మానసాన్నే చూస్తూ "నీకు డాక్టర్ అయ్యే అర్హత అస్సలు లేదు. మీలాంటి వాళ్ళు డాక్టర్‌గా ఉండడానికి అనర్హులు. పేషెంట్‌కి వైద్యం చేయడానికి వచ్చిన పేషెంట్ రక్తం చూసి పడిపోయే డాక్టర్‌కి చికిత్స చేయాలా?" అంటూ భరత్ తిట్టాడు. మానస కూడా చాలా బ్రైట్ స్టూడెంటే. భరత్ తనని అలా తిట్టడంతో తనకి చాలా కోపం వచ్చింది. కానీ అతని కాలేజీ డీన్ అవ్వడంతో అతన్ని ఎదిరించలేక తన కోపాన్ని కష్టంగా అణుచుకుంది మానస. భరత్ మానసాని చూస్తూ "అసలు మీకు డాక్టర్ అంటే ఏంటో తెలుసా తెలీదా? ఈ రకంగా ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ రక్తం గడ్డకట్టడం వల్ల కోమాలోకి పోతాడు. ఆ విషయం తెలుసా? అసలు నీకు డాక్టర్‌గా ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు? డాక్టర్‌గా జాబ్ ఎవరిచ్చారు? ఏమీ తెలుసుకోకుండానే వచ్చేస్తారు" అని కోపంగా తిడుతూ అదే గంభీరమైన మొహంతో "నువ్వు ముందు నీ బయోడేటా తీసుకొని నా క్యాబిన్‌కి రా. నేను చూస్తాను. ఇక్కడ మిమ్మల్ని డాక్టర్‌గా ఉద్యోగం ఇవ్వాలో లేదో" అంటూ వేలితో తన రూమ్ వైపు చూపించిన భరత్ "అదే నా క్యాబిన్. 5 నిమిషాల్లో అక్కడుండాలి" అంటూ ముందుకు నడిచాడు. అప్పుడే వెనక నుండి "సర్ 1 మినిట్" అంటూ మరో లేడీ వాయిస్ వినపడింది. ఆ పిలుపుకి భరత్ వెనక్కి తిరిగి ఏంటన్నట్టు చూశాడు ఆమెవైపు. సిరి ముందుకొచ్చి మెల్లగా "సార్, నేను కూడా నా ఫ్రెండ్ వెంట రావచ్చా?" అని అడిగింది. భరత్ సిరిని తీక్షణంగా చూస్తూ "ఏంటి, మీ ఫ్రెండ్‌కి ఒంటరిగా రావడానికి కూడా భయమేనా? లేకపోతే దారి కనపడదని మీరు తోడుగా వస్తారా?" అంటూ మొహం చిట్లిస్తూ మానసని చూస్తూ సిరిని అడిగాడు భరత్. అతని వాచ్ చూస్తూ "మీ ఇద్దరికీ కరెక్ట్‌గా 5 మినిట్స్ టైం ఇస్తున్నా. నేను చెప్పిన టైంకి నా క్యాబిన్‌లో ఉండాలి మీరు" అని విసుగ్గా చూసి హడావిడిగా వెళ్ళిపోయాడు భరత్. అక్కడి నుంచి భరత్ వెళ్ళిపోయిన తర్వాత మానస, సిరి ఇద్దరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మానస్‌కి భరత్ తనతో కోపంగా మాట్లాడిన అతని తీరు అస్సలు నచ్చలేదు. మానస మనసులో హ్మ్. హాస్పిటల్ డీన్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు నా చేతిలో అయిపోయేవాడు. అయినా ఒక చిన్న మిస్టేక్‌కి ఇంత పెద్ద క్లాస్ పీకడం అవసరమా? డాక్టర్లు మాత్రం మనుషులు కారా? వాళ్ళకు మాత్రం భయాలుండవా? ఈ ప్రపంచం నన్నెప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో! అదే నేను తన ప్లేస్‌లో ఉండి ఉంటే ఖచ్చితంగా ఇలా మాత్రం ప్రవర్తించను. అతనికెంత ధైర్యం! ఇక్కడ జాబ్ ఇస్తానా లేదా అని చెప్పడానికి అతని క్యాబిన్‌కి రమ్మని పిలవాలా? తీరా వెళ్ళాక ఏమంటాడో శాడిస్ట్ అని ఆలోచిస్తోంది మానస. సిరి నవ్వుతూ మనసులోనే తిట్టుకుంది చాలు కానీ, ముందు అతనిచ్చిన టైంలో సగం టైం గడిచిపోయింది. వెళ్దాం పద అంటూ మానసకి వాస్తవాన్ని గుర్తు చేసింది సిరి. తర్వాత మానసని చూసిన సిరి, మానస, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అతను డీన్. పైగా నీ వైపు తప్పు పెట్టుకొని అతడిని తిట్టబోయావు అందరి ముందు. అందరితో కూడా ఆయనలాగే గంభీరంగా మాట్లాడతాడు. కానీ ఇక్కడున్న డాక్టర్లెవరు నీలాగా ఆయన్ని ఎదిరించాలని కానీ, రిపోర్ట్ చేయడం గాని చేశారా?
నువ్వు రక్తం చూసి అప్పటికే స్పృహ తప్పి పడ్డావు. అక్కడికి నేను చెప్పాను. అయినా అలాగే పడ్డావు. ఇక నీ నోరు. అదే నీ పెద్ద శత్రువు. దయచేసి ఒక్కసారికి ఆయన ముందు కాస్త నీ నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు అంటూ హితబోధ చేస్తూ భరత్ క్యాబిన్‌కి లాక్కుపోయింది సిరి. తీరా భరత్ క్యాబిన్ ముందుకొచ్చేసరికి మానస అక్కడే శిలా విగ్రహంలా కదలకుండా నిలబడిపోయింది. ఆగిపోయిన మానసని చూసిన సిరి మనసులో ఏమైందే దీనికి అనుకొని, మనసా ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడే ఆగిపోయావేంటి? సార్ నీకు 5 మినిట్స్ టైం ఇచ్చారు. నువ్వింకా వెళ్ళకుండా ఆగిపోతే లేట్ అయిపోతుంది పద. ఆలస్యం చేశారు అని ఆయన దీనికి కూడా కోప్పడొచ్చు. ప్లీజ్ రావే వెళ్దాం అంటూ మానస చేపట్టుకుని భరత్ క్యాబిన్ డోర్ కొట్టింది సిరి. అసలు ఈ భరత్ మానస ఇద్దరి కథ ఎక్కడికి వెళ్ళబోతోంది? ఇప్పుడు భరత్ మానసాని జాబ్‌లో ఉంచుతాడా? తీసేస్తాడంటారా? నెక్స్ట్ పార్ట్‌లో మన సీతూ, రామ్ ఏం చేస్తున్నారో కూడా చూద్దాము. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.